హాయ్ అండి. ఇది నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. అయితే ఇది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినాక మొత్తం నా కిచెన్ చూసారా ఎలా ఉందో. ఇలా గందరగోళంగా ఉంటుంది. నా కిచెన్ పరిస్థితి ఇలా ఉంటుంది అన్నమాట. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేదే గిన్నెలు తోమడం అండి. అది గిన్నెలు తోమితే సగం పని అయిపోయిద్దండి నాకు ఇంట్లో. అవి వాటితోటే నాకు తలనొప్పి. ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే ఇక మిగతావన్నీ స్లోగా అయినా పర్లేదు, హాయిగా అలా ఫోన్ చూసేసుకుంటూ చేసుకోవచ్చు. ఈ గిన్నెలతోటే తలనొప్పి లేస్తుంది నాకు. సో ఈ గిన్నెలు తోమేసేసిన తర్వాత ఈ ఆన్లైన్ ఆర్డర్స్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిని నేను రీయూజ్ చేస్తాను అనమాట. ఎలా అంటే ఈ పొడి చెత్త అనేవి ఆ కవర్స్లలో వేసేసి చెత్త దాంట్లో పడేస్తాను. నాకు చాలా యూజ్ అవుతాయండి ఇవి, అందుకే నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ కవర్స్ చాలా యూజ్ అండి. మనము చించి పాడేసేదానికంటే ఇలా యూజ్ చేసుకోవడం బెటర్. ఈ కవర్స్ చేసుకోవడం కంటే ఈ పేపర్ కవర్స్ చాలా బెటర్ చెత్తకి. మెయిన్ అవి మనం ఏం చేయలేము, మనకి యూజ్ అయ్యేదంటూ దాని పర్పస్. అందుకే నేను అట్లా యూజ్ చేస్తానన్నమాట. ఇవంతా అయిపోయిన తర్వాత నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి కూరగాయలు, కొన్ని థింగ్స్. వీటన్నిటిని నేను బుట్టలలో సర్దుకుంటున్నాను. నాకు కనిపించేలాగా పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇలా ఫ్రిడ్జ్లో రాగానే తీసేసి ఆ కవర్లన్నీ ఫ్రిడ్జ్లో పడేసాను అనుకోండి, అవి ఎక్కడికో ఎనిక్కిపోయి నాకు కనిపించకుండా, టైంకి ఏం లేవు వండాలి అని చేసుకోలేక ఇంకో కొత్తవి ఆర్డర్ పెట్టుకుంటే ఇలా చాలాసార్లు మనీ వేస్ట్ చాలాసార్లు చేసిన. అందుకే ఈసారి చేయకుండా నాకు కనిపించేలాగా బుట్టలో సర్దుకుంటున్నా. ఇది కూడా 1 వీక్ నుంచే ఇలా స్టార్ట్ చేసిన అనమాట. అంతకుముందు లేకుండా అండి, ఫ్రిడ్జ్లో పడేస్తుండే. ఇలా స్టార్ట్ చేయడం నాకు కూడా చాలా బెటర్ అనిపించింది. సో పండ్లు ఇవి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ బుట్టలో సర్దేసుకొని టక్కుమని నాకు అవసరం వచ్చేసరికల్లా అవి అందుబాటులో కనిపిస్తాయి. అందుకని ఇలా పక్కనే పెట్టేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత నా వంటగది సిచ్యువేషన్ ఇలా ఉంది. మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా క్లీన్గా పెట్టేసుకుంటానండి నేను. తర్వాత ఇదంతా అయిపోయేసరికి 7 అయిందండి. 7 అయింది. వర్షం వచ్చేలాగా ఉంది. తొందరగా మార్కెట్కి వెళ్ళి వస్తే బెటర్ అని చెప్పేసి, ఇక్కడ మార్కెట్ పడుతుందండి మా గల్లీలో మండే రోజు. సో మార్కెట్కి వెళ్ళి నాకు అవసరమైన థింగ్స్ కొన్ని చిన్నవి తీసుకొచ్చుకున్నా. వెళ్ళి అవి కొనుక్కొచ్చుకొని మళ్ళీ అవి సర్దేసుకొని ఇల్లంతా క్లీనింగ్ మొదలుపెట్టిందండి. ఇంకా క్లీనింగ్ అంటే చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎలా ఉంటుందండి, సదిరిన దాన్నే సదరాలి, వేసిన దాన్నే వేయాలి. దుప్పట్లు చిందరవందర అయితే అన్నీ చిందరవందర అయితే వాటన్నిటిని ఊరికే చదువుకుంటానండి. ఎన్నిసార్లు వాడు అలా పడేసినా సరే అన్నిసార్లు అంతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా నీట్లెస్గా మాత్రం అస్సలు ఉండను. నీట్గా పెట్టుకుంటాను నా ఇల్లుని. అలా క్లీన్ చేసేసుకున్నానండి. ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యాము. నేను మా చిన్నోడు ఫ్రెష్ అయ్యాక డిన్నర్కి ఇంకా ప్రిపేర్ చేయాలి. డిన్నర్కి ఏం వండుదామా అని అనుకుంటే నాకు ఇవాళ ఏం తినబుద్ధి కావట్లేదండి. మార్నింగ్ సొరకాయ చేసిన, నాకు చిన్నప్పటి నుంచి సొరకాయ అస్సలు నచ్చదు. బలవంతంగా తినాల్సి వచ్చింది. సో నాకు ఇప్పుడు పోపన్నం చేసుకొని తినాలనిపిస్తుందని పోపన్నం ఇంకా నేను చేసుకుంటే మా హస్బెండ్ కూడా ఎలాగో తింటాడో, సో ఆయనకి నాకు కలిపి పోపన్నం ప్రిపేర్ చేసుకున్నా.